హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. నేను సమ్మర్ లో ఎక్కువగా ఈ హెల్దీ చాకోబార్ ఐస్ క్రీమ్ ని చేస్తూ ఉంటానండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఈ రోజు వీడియోలోని హెల్దీ చాకోబార్ ఐస్ క్రీమ్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈ ఐస్ క్రీమ్ కోసం ఎటువంటి క్రీమ్ కానీ చక్కెర బెల్లం ఏమీ యూజ్ చేయలేదండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ అండి. ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ ని హెల్దీగా ఎలా చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామండి. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు బాదం వేసుకోవాలి. బాదం వేసేసాక 1/4 కప్పు జీడిపప్పు వేసుకొని ఇందులోనే 1/4 కప్పు ఓట్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. రోల్డ్ ఓట్స్ కి బదులుగా ఇన్స్టంట్ ఓట్స్ ను కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇందులో కావాలి అంటే మకానా కూడా 1/2 కప్పు వరకు వేసుకోవచ్చండి. ఒకవేళ మకానా వేసుకోవాలి అనుకుంటే మాత్రం వాటిని వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని నట్స్ ఓట్స్ వేసేసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ స్వీట్నెస్ కోసం డేట్స్ ని యూస్ చేస్తామండి. ఏవైనా మెత్తటి డేట్స్ ని 7-8 వరకు తీసుకుని వాటి సీడ్స్ తీసేసి బౌల్లోకి వేసేసాక చాకోబార్ ఐస్ క్రీమ్ ఎక్స్ట్రా చాక్లెట్ ఫ్లేవర్ రావటం కోసం 1 లేదంటే 2 టేబుల్ స్పూన్ల వరకు కోకోవా పౌడర్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వరకు డార్క్ చాక్లెట్ యూస్ చేస్తామండి. చాక్లెట్ ని కావాలి అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి. వేస్తే మాత్రం మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇందులో మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే డార్క్ చాక్లెట్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి. మనకి అందుబాటులో ఉండే దాన్ని బట్టి ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా డార్క్ చాక్లెట్ వేసేసాక ఇప్పుడు వరకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాక ఇందులోనే 2 కప్పుల వేడి పాలు వేసుకోవాలండి. 2 కప్పులు అంటే దాదాపుగా 1/2 లీటర్ వరకు వేడి పాలను వేసుకుని అంతా కలిసేలా ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకుని మూత పెట్టి అరగంట లేదంటే గంట వరకు వీటన్నిటిని కూడా నానబెట్టేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత బౌల్లో ఉన్నవన్నీ కూడా బాగా నానిపోయాయండి. ఇలా నానిపోయిన వీటిలో ఇందులో ఉన్న బాదాం ని పీల్ చేసేసుకోవాలండి. దాని స్కిన్ అంతా కూడా పీల్ చేయడం కష్టం అనుకుంటే మాత్రం సెపరేట్ గా నైటే నానబెట్టేసుకుని ఈ రెసిపీలో గ్రైండ్ చేసేటప్పుడు యూస్ చేసేయొచ్చండి. నేనైతే బౌల్లో ఉన్న బాదాం అంతా కూడా పీల్ చేసేసాను. ఈ బౌల్లో ఉన్నదంతా కూడా మిక్సీ జార్ లో వేసేసుకుని 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి ఎక్కడ పలుకులు లేకుండా మిక్సీ జార్ లో ఉన్నదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. బాగా గ్రైండ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే ఐస్ క్రీమ్ మౌల్డ్ యూస్ చేయొచ్చు, లేదంటే స్టీల్ గ్లాస్ లేదంటే పేపర్ గ్లాసెస్ ని కూడా యూస్ చేసుకోవచ్చండి. గ్రైండ్ చేసిందంతా కూడా నెమ్మదిగా మౌల్డ్స్ లోకి వేసేసాక బటర్ పేపర్ కి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్స్ ని పెట్టుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ కి సెట్ చేసేసాక ఈ మౌల్డ్ ని ఒక రోజు అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే కి మొత్తం హార్డ్ గా అయిపోతుందండి. మిక్సీ జార్ లో ఉన్నది మౌల్డ్స్ లో యూస్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా బాక్స్ లోకి గ్రైండ్ చేసిందంతా కూడా వేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను మౌల్డ్స్ లోకి వేసిన తర్వాత మిగిలిందంతా కూడా బాక్స్ లోకి వేసేస్తున్నాను. ఇలా బాక్స్ లోకి వేసిన తర్వాత అంతా ఈవెన్ గా వచ్చేలా స్ప్రెడ్ చేసేసాక కొన్ని చాకో చిప్స్ ని కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు చాకో చిప్స్ తగులుతుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండటం కోసం క్లింగ్ ఫిల్మ్ ర్యాప్ ని యూజ్ చేస్తున్నానండి. ఇలా దాని మీద అంతా వేసేయడం వల్ల ఐస్ క్రీమ్ మీద ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ బాక్స్ ని క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ డే స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో వేసిన వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బౌల్ లోని డార్క్ కాంపౌండ్ చాక్లెట్ వేసుకుని పాన్ మీద పెట్టి మెల్ట్ చేసుకుందామండి. ఇక్కడ నేను 70% ఉన్న డార్క్ చాక్లెట్ ని అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి బదులుగా మిల్క్ చాక్లెట్ లేదంటే డార్క్ చాక్లెట్ ని యూజ్ చేసుకోవచ్చండి. బౌల్ ఇలా పెట్టానో లేదో చాక్లెట్ మెల్ట్ అవడం స్టార్ట్ అయింది. ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు 4 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్ లో అలా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి చాక్లెట్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన చాక్లెట్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకుందాము. డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్న చాక్లెట్ మౌల్ ని బయటికి తీసి 1 నిమిషం పక్కన పెట్టుకున్నామంటే మౌల్ నుండి చాక్లెట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇందాక మెల్ట్ చేసిన చాక్లెట్ వేడిగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ కానీ డిప్ చేసామంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కి స్టిక్ అవ్వకుండా జారిపోతుంది. అందుకే బౌల్ లో ఉన్నదంతా కూడా చల్లారాలి. అలా అని ఎక్కువసేపు పక్కన పెట్టేసామంటే అది బాగా చల్లారిపోయి హార్డ్ గా అయిపోతుందండి. మన ఫింగర్ ని 1 నిమిషం పాటు ఈ బౌల్ లో పెట్టామంటే అది వేడి తగలకుండా నార్మల్ గా ఉంది అనిపిస్తే మాత్రం నెక్స్ట్ ప్రాసెస్ ని ఫాలో అయిపోవచ్చండి. ఇలా మెల్ట్ చేసిన చాక్లెట్ అంతా కూడా బౌల్ నుండి కొద్దిగా లోతు ఉండే గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మౌల్డ్స్ నుండి తీసిన ఐస్ క్రీమ్ ని వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్ లోకి ఐస్ క్రీమ్ ని డిప్ చేసుకోవాలి. చాక్లెట్ అంతా కూడా బాగా స్టిక్ వరకు వచ్చేంత వరకు డిప్ చేశాక 1 నిమిషం పాటు ఐస్ క్రీమ్ ని గ్లాస్ మీద అలా పెడితే ఎక్స్ట్రా చాక్లెట్ అంతా కూడా గ్లాస్ లోకి పడిపోతుంది. ఈ లోపు ఐస్ క్రీమ్ కి స్టిక్ అయిన చాక్లెట్ అంతా కూడా బాగా హార్డ్ గా అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ ని వెంటనే తినేయకుండా ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే చల్లచల్లగా బాగుంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మిగిలిన ఐస్ క్రీమ్స్ అన్నిటికీ కూడా కోటింగ్ చేసేసుకుందాము. ఇలా ప్లెయిన్ గా మెల్ట్ చేసిన చాక్లెట్ తో కోటింగ్
చేసుకోవచ్చు, లేదంటే ఈ మెల్ట్ చేసిన చాక్లెట్ లోనే చిన్నగా చాప్ చేసిన పల్లీలు లేదంటే నట్స్ ని వేసి దాంట్లో కూడా ఐస్ క్రీమ్ ని డిప్ చేయొచ్చండి. నేనైతే ఏ నట్స్ వేయకుండా మిగిలిన బ్యాటర్ అంతా కూడా ప్లెయిన్ చాకోబార్ ఐస్ క్రీమ్ ని చేశానండి. ఇలా చాకోబార్ ఐస్ క్రీమ్స్ తో పాటు మనం బాక్స్ లో వేసాం కదండి, అది కూడా చాలా హార్డ్ గా అయిపోయింది. ఒక నిమిషం పాటు ఈ బాక్స్ ని పక్కన పెట్టామంటే దీని నుండి కూడా ఐస్ క్రీమ్ చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా మనకి నచ్చిన టేస్ట్ తోటి 2 రకాలుగా హెల్దీ చాక్లెట్ ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ ని ఇలా తిన్నా బాగుంటుంది, లేదంటే చాకోబార్ ఐస్ క్రీమ్ లా చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. నేను సమ్మర్ లో ఎక్కువగా చేసే హెల్దీ చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన హెల్దీ చాకోబార్ ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.